హలో, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరు బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చు వాగ్దానంలో ఈరోజు దేవుడు మనకి చేస్తున్న వాగ్దానాన్ని చూసినట్లయితే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొనుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమంటున్నాడండి ఇక్కడ? నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకో, ఎలా ఉంటామండి? ఎలా పడితే అలా వెళ్ళిపోతామండి ఇంటర్వ్యూకి. లేకపోతే ఒక స్కూల్కి పంపిస్తున్నావు మీ యొక్క కుమారుడినో కుమార్తెనే, ఎలా పడితే అలా పంపించేస్తావా? అలాగే మరెక్కడికైనా మరి ఎవరినైనా ఒక అధికారిని కలవటానికి వెళ్తున్నావు, ఎలా వెళ్తావు? చక్కగా సిద్ధపరచుకొని చాలా డిగ్నిఫైడ్గా చాలా చక్కగా వెళ్తావు, అలే కదండి. అలాగే ఈ లోకపు మనుషుల దగ్గరకో లేకపోతే ఆఫీస్కో లేకపోతే ఇంటర్వ్యూకో లేకపోతే స్కూల్కో లేకపోతే ఒక ఫంక్షన్కో ఎలా అండి, 1కి 10 సార్లు మనల్ని మనం చెక్ చేసుకుంటాం, చూసుకుంటాం. నా జుట్టు బాగుందా, నా శారీ బాగుందా, నా డ్రెస్సింగ్ స్టైల్ బాగుందా, అన్ని విధాలుగా చూసుకుంటాం కదండి. మరి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్తే నీకు ఆశీర్వాదం వస్తుందంటావా? హల్లెలూయా. అక్కడ మనము ఇతరుల ఘనత కొరకు, పేరు కొరకు, లేకపోతే వారి మెప్పు కొరకు, లేకపోతే వాళ్ళ ముందు చీప్గా కనబడకూడదనో ఇలా మనము చక్కగా వెళ్తాం. లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఎలా పడితే అలా వెళ్ళడం, చాలా సిద్ధపాటు కలిగి అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి చక్కటి వాక్చాతుర్యంతో చక్కగా మనము కావలసినవన్నిటిని సిద్ధపరచుకొని మనము అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం. అలాగే దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నీ వైపు చూడాలి, ఆయన సన్నిధి నీతో ఉండాలంటే నీ మొదట నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకొని నువ్వు దేవుని మందిరానికి వెళితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్నీ నీలో కప్పుకొని దాచుకొని సిద్ధపడకుండా పశ్చాత్తాపడకుండా ప్రార్థన చేసుకోకుండా ఎలా పడితే అలా వెళ్తే దేవుని ఆశీర్వాదాన్ని దేవుని కృపను పొందుకుంటావా ప్రియ దేవుని బిడ్డ? కాబట్టి ఈ వారం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ రాత్రి సిద్ధపడి మరి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా రేపు ఆరాధనలో పాల్గొను. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు తప్పకుండా నువ్వు పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.